నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు చాలామంది. సో మన ఛానల్తో మీ ఇంటరాక్షన్ పెరిగితే అంటే లైక్స్ రూపేనా, కామెంట్స్ రూపేనా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్కి చాలామంది రిపోర్ట్స్ కొడుతూ ఉంటారు, దేశం గురించి మాట్లాడుతున్నారని. ఆల్రెడీ ఛానల్ ఎగిరిపోవాల్సినటువంటి పరిస్థితి నుంచి మిగిలిపోయింది. సో మీ ఇంటరాక్షన్ పెరగాలి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో నిజంగానే పనికొచ్చేది అనుకుంటే మీరు నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవా అనే పుస్తకం పార్లమెంట్లో నిజంగా చెప్పాలంటే ప్రకంపనలు రేపింది. ప్రచురణ అనుమతుల కోసం కేంద్ర రవాణా శాఖ వద్ద ఉన్న నరవా అనే పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ గురించి రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించడంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది నరవా అనే పుస్తకం గురించి చర్చించడం మొదలుపెట్టారు. ఏదో ఉండబట్టే కేంద్రం అనుమతిస్తలేదు అనే భావన క్రమంగా పెరుగుతూ ఉన్నది. చైనా దురాక్రమణ గురించి మోదీ ప్రభుత్వం ఏదో రహస్యం దాస్తుందనే అనుమానానికి సమ్మతి కూడా లభిస్తుంది కొంతమేర. మొత్తంగా చర్చ శాంతం నరవా అనే పుస్తకానికి రక్షణ శాఖ ఎందుకు ప్రచురణ అనుమతులు ఇవ్వటం లేదనే అంశం చుట్టూ తిరుగుతుంది. నరవా అనే పుస్తకంలో కీలక అంశం ఏంటనే దాని మీద పెద్ద చర్చ జరగడం లేదు. త్రివిధ దళాల అత్యున్నత పదవుల్లో ఉన్నవారు, నిఘా గూఢచార విభాగాల కీలక అధికారులుగా పనిచేసిన వారు, రిటైర్మెంట్ నిర్ణీత వ్యవధిలో ఏది రాసినా దానికి రక్షణ శాఖ అనుమతి తప్పనిసరని నిబంధన భారతదేశానికి స్వాతంత్రానికి వచ్చిన తర్వాతే ఉందా, అంతకు ముందు నుంచి ఉందా? ఈ నిబంధనకు ఆద్యులెవరనే విషయంలోనూ పెద్దగా చర్చ జరగడం లేదు. ఇలాంటి విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తాను వీడియోలో. ది టెలిగ్రాఫ్ పత్రిక నరవా అనే పుస్తకాన్ని ప్రస్తావిస్తూ చాలా ఆసక్తికరమైన ఆర్టికల్ను ప్రచురించింది. చైనాతో యుద్ధానికి దిగేందుకు సైనిక నాయకత్వం పూర్తి సంసిద్ధత ప్రకటించి వ్యూహాత్మక మోహరింపులు పూర్తి చేసుకొని కేవలం ఒక అంతిమ ఆదేశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి వచ్చిన సందేశమే యుద్ధం నిలిచిపోయేందుకు కారణమనే అంశం నరవానే తన జ్ఞాపకాల్లో ప్రస్తావించారని టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. నరవానే పుస్తకం గురించి ఇంత చర్చ జరగడానికి కారణమున్నది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గల్వాన్ లోయలో భారత్ చైనా మధ్య ఉద్రిక్తత కొనసాగిన సమయంలో ఆయన భారత సైన్యాన్ని నడిపించారు. జనరల్ నరవానే భారత వ్యూహంలో పెద్ద మార్పు చేశారు. అంతకుముందు రక్షణాత్మక విధానం మాత్రమే ఉండేది, కానీ ఆయన అఫెన్సివ్ డిఫెన్స్ విధానాన్ని అనుసరించారు. గిరిగీసుకుని రక్షించుకోవడం కాదు, ఎదురొడ్డి ప్రతిఘటించాలనే సూత్రాన్ని నరవానే పాటించారు. దోవర్ డాక్ట్రైన్ కూడా ఇదే చెప్పింది. కైలాష్ రేంజ్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో జనరల్ నరవానే నిర్ణయాత్మకంగా వ్యవహరించి యుద్ధ ట్యాంకులను మోహరించారు. దీంతో చైనా సైన్యాలు తమ వ్యూహాన్ని మార్చుకొని వెనక్కి తగ్గినాయి. అయితే ఆ తరువాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. దౌత్య చర్చలు, సంప్రదింపులతో ఉద్రిక్తతలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నరవానే పుస్తకం ప్రధానంగా తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన గురించి ప్రస్తావించింది. ఈ క్రమంలో గల్వాన్ లోయ ఘర్షణ, అగ్నిపత్ ప్రణాళికను చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. అంతకంటే ముఖ్యంగా జనరల్ నరవానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ల మధ్య 31 ఆగస్టు 2020 అర్ధరాత్రి జరిగిన ఫోన్ సంభాషణ కూడా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆయుధంగా మారింది. ఈ ఫోన్ కాల్ మొత్తం పరిస్థితిని మార్చిందనే ఊహను కాంగ్రెస్ పార్టీ సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ప్రచురణ కాని జనరల్ నరవానే పుస్తకం ప్రస్తావన. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? రాజ్నాథ్ ఏం చెప్పారు? అందుకే యుద్ధం ఆగిపోయిందా? భారత సైనిక సాహసం, నైతికత దెబ్బతిందా? ఇందులో నిజమెంత? రాహుల్ చెబుతున్నవి కట్టు కథలేనా అనే ప్రశ్నలకు వర్తమానంలో ప్రాధాన్యత ఏర్పడింది. ఆగస్టు 31 రాత్రి భారత్ చైనాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి సర్వం సిద్ధమైంది. 31వ తేదీ అర్ధరాత్రి 4 చైనా లైట్ ట్యాంకులు భారత సరిహద్దు స్థావరమైన తూర్పు లడాఖ్లోని రెజాంగ్ లా వైపు దూసుకొస్తా ఉన్నాయి. మన భూభాగం వైపు దూసుకు వస్తున్న చైనా లైట్ ట్యాంకులను అనుసరిస్తూ 10 దళాలు కూడా ఉన్నాయి. ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ వైకే జోషి, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నల్వానేల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల వార్తలు పరస్పరం అందుతూనే ఉన్నాయి. ఫీల్డ్ కమాండర్లు పదే ఫైర్ ఓపెన్ చేసేందుకు అనుమతులు కోరుతూనే ఉన్నారు. భారత సైన్యంలో ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల ప్రకారం పై స్థాయి అంటే ద వెరీ టాప్ అనుమతులు, ఆదేశాలు ఉంటే తప్ప యుద్ధ ఫిరంగులు మోగడానికి వీల్లేదు. ఒకవైపు ఫీల్డ్ కమాండర్లు పదే పర్మిషన్లు అడగడంతో నరవానే అనిశ్చిత స్థితిని ఎదుర్కొన్నారు. రక్షణ శాఖ మంత్రి, ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నుంచి ఈ ఉద్రిక్తతల వేళ రాత్రింబవళ్ళు మోదీ నివాసంలో వరుస భేటీలు నిర్వహిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ల బృందం నుంచి అనుమతులు వస్తే తప్ప నరవానే తదుపరి ఆదేశాలు ఇవ్వలేరు. దీంతో నరవానే నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారు.
ఇలాంటి ఉద్రిక్త స్థితిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముక్కుసూటిగా ఒక ప్రశ్న వేశారు. నా కర్తవ్యం ఏంటి అన్నారు. సరిగ్గా ఇలాంటి స్థితిలో హఠాత్తుగా మరుసటి రోజే ఇరు దేశాల బలగాల అధిపతుల మధ్య ఓ సమావేశం జరిగే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కానీ చైనా బలగాలు మాత్రం సంధి దశలో ఉన్నట్టుగా కనిపించలేదు. చైనా ట్యాంకులు అదే పనిగా భారత సైనిక స్థావరాలపై దూసుకు వస్తూనే ఉన్నాయి. చైనా ట్యాంకులు భారత బలగాల వైపు దూసుకు వస్తుండటంతో మన ఫీల్డ్ కమాండర్లు ఏం చేయాలో అర్థం కాని స్థితిని ఎదుర్కొన్నారు. పైగా పర్వత ప్రాంత దళాలపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనిపించడంతో బలగాల్లో మరింత అసహనం, నిస్పృహ వచ్చిందనేది మొత్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద ఉన్న అనిర్ధారిత సమాచారం. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉన్న యుద్ధకాంక్ష వెంట చాలా కారణాలున్నాయి. వీరి ప్రధాన ఉద్దేశం చైనాతో తలబడేందుకు భారత బలగాలు సంసిద్ధంగా ఉంటే ప్రధాని మోదీ నియంత్రించారనేది రాహుల్ గాంధీ ఆరోపణ. చైనా మరఫిరంగుల గుళ్ళ ధాటికి మన సైనికుల శరీరాలు ఛిద్రమైతే వీరంతా అప్పుడు మళ్ళీ కేంద్రం చూసారా, మోదీ అనవసరంగా యుద్ధం చేసి సైనికుల ప్రాణాలు తీశారనేది ఆ నరేటివ్ను నిర్మించడం కోసం. నిజానికి దౌత్య చర్చల రహస్యాలను, దేశాల సైనికాధిపతుల మధ్య జరిగే రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో దేశాలు బయటకు రానివ్వవు. అందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. నిజానికి నరవానే అయినా మరే సైనికాధికారి అయినా తమ జ్ఞాపకాలు రాసినప్పుడు నిజాలే రాయవచ్చు. కేవలం నిజాలు కావడం కాదు, ఆ నిజాలు వెల్లడించడం వల్ల వచ్చే పర్యవసానాలను కూడా ఆలోచించాలి. వ్యక్తుల రచనలు, వాటిలోని నిజాలు వారి ప్రతిష్టను పెంచవచ్చు, కానీ అవి దేశ సమగ్రతకు, విదేశాంగ విధానానికి కీడు తెచ్చేటటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సో ఈ మొత్తం ఎపిసోడ్ మీకు ఎలా అర్థమవుతుంది? యుద్ధం ఖచ్చితంగా యుద్ధం అవసరమే, కానీ ఎప్పుడు అవసరం, ఎలాంటి సమయంలో అవసరం? దౌత్య నీతి అనేటటువంటి భావన దేశ భద్రతకు ఎందుకు ముఖ్యం? కామెంట్ల రూపంలో మీరు కూడా తెలియజేయండి. నిజంగా ఈ మొత్తం సంఘటనని మనం ఎలా తీసుకోవాలి చెప్పండి. జై హింద్, మన భారత్ మహాన్.